హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వెరైటీస్ అన్ని నా ఛానల్లో చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అంకాపూర్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇది ఎక్కడో కాదండి, చింతల్లోనే ఉంది శ్రీ అంకాపూర్ రుచులు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ అయితే నేను ముందుగా వెళ్ళంగానే చికెన్ సూప్ చెప్పుకున్నాను. చికెన్ సూప్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఒకటి చెప్పుకుంటే చాలు, ఇద్దరికి వస్తుంది. అది కూడా కాస్ట్ వచ్చి 100 రూపీస్. దాని తర్వాత స్టార్టర్ చెప్పుకున్నాను. ఇది రేష్మి చికెన్ అంట. సరే, ఏదో డిఫరెంట్గా ఉంది నేమ్ కూడా అని చెప్పి పెట్టుకున్నాను. అబ్బా, టేస్ట్ అయితే వావ్ అనే చెప్పాలి. అందులో చికెన్ అయితే సూపర్ ఉంది. ఫ్లఫీ ఆమ్లెట్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. అది కూడా హాఫే చెప్పుకున్నాను. దానిలో ఒక 7 పీసెస్ ఆర్ 8 పీసెస్ వరకు వచ్చినాయి అనమాట. హాఫ్ వచ్చి కాస్ట్ 180 రూపీస్. చూసారు కదా, నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇలా ఉంటుంది అనమాట రేష్మి చికెన్ అనేది. వాళ్ళు మయోనైస్తో ఆనియన్ ఇస్తారు, అలాగే గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ చాలా బాగుంది. ఇందులో అయితే టేస్ట్ నాకైతే బాగా నచ్చింది. ఒకసారి వెళ్తే మాత్రం కంపల్సరీ ఇది చెప్పుకోండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎనీవే చూసారు కదా, వాళ్ళే సర్వ్ చేస్తారు. ఒక్కొక్కరికి 2 పీసెస్ వరకు వచ్చినాయి. అంటే 4 మెంబర్స్ వెళ్ళారు. మినిమం 8 పీసెస్ అనేది వచ్చినాయి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా స్టార్టర్ అలాగే సూప్తో ఆపారు కదా. ఎనీవే బిర్యానీ ఆర్ ఫ్రైడ్ రైస్ లేదంటే నాన్స్ ఏదైనా చెప్పుకుంటారు. నాకైతే యాక్చువల్లీ ఇది తినగానే చాలా స్టమక్ ఫుల్ అయిపోయింది. బట్ కానీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నట్టే అనుకోకండి. ఎనీవే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక ఫ్రైడ్ రైస్ అలాగే బిర్యానీ కూడా చెప్పుకున్నాను. బిర్యానీ అయితే ఓకే అనిపించింది. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్. అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. కానీ ఈ చికెన్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ ఒకసారి అంకాపూర్ రుచులకి చింతల దగ్గర అనమాట వెళ్ళినప్పుడు మాత్రం హాఫే చెప్పుకోండి, ఫుల్ చెప్పుకోవద్దు. ఫుల్ అయితే ఏంటంటే ఆమ్లెట్ని ఫ్లఫీగా ఇవ్వట్లేదు, మాడిపోయినట్టు వస్తుంది. హాఫ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీసెస్ కూడా టేస్ట్ ఉన్నాయి. అలాగే ఫ్రైడ్ రైస్ అలాగే బిర్యానీ చూసారు కదా, ఇది చికెన్ ఫ్రై బిర్యానీ. బిర్యానీ అయితే నార్మల్ అనే చెప్పొచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. ఇలా స్టార్టర్ చెప్పుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ చెప్పుకోవడం అస్సలు మిస్ అవ్వకుండా, ఎందుకంటే స్పైసీ లేకుండా చాలా టేస్టీగా ఉంది. ఎనీవే మీరు కూడా ఒకసారి వెళ్తే మాత్రం నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళుంటే మాత్రం మళ్ళీ వెళ్ళండి ఒకసారి. ఇదైతే చెప్పుకోండి. కొత్తగా చెప్పుకుంటున్నారనుకుంటే చాలా బాగుంది. గ్రేవీ అవన్నీ యావరేజ్. ఇంకా రైతా అయితే సూపర్ ఉంది. ఎనీవే నేనైతే ఫుడ్ వీడియో చూపించేశాను కదా, అలాగే ఫుడ్ వీడియో ఫుల్ చూసేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇలా ఫన్నీగా పెట్టానమాట. యాక్చువల్లీ సూప్ తినేది సూప్ మాత్రం చాలా బాగుంది. ఇన్నిసార్లు చెప్పానంటే అర్థం చేసుకోండి. చికెన్ సూప్ అయితే చాలా బాగుంది. ఎనీవే వీడియో చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ subscribe Ricky Tikki 99. Thank you for watching friends. Bye.